హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఏ వ్లాగ్స్. సో ఈ వీడియో ఎవరైతే యూఎస్కి వస్తుర్రో వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని రియాలిటీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో అవేందో ఈ వీడియోలో చెప్తా. సో మీరు కనుక యూఎస్ వస్తున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుతుంది. సో తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఈ వీడియో చూడండి. ఇక నేను చెప్పబోయే ఫస్ట్ టిప్పు ఏంటంటే చూసింగ్ రూమ్మేట్స్. ఇది ఎట్లుంటుందంటే మంచి రూమ్మేట్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు వాళ్ళతోని రూమ్ షేర్ చేసిరంటే 2 ఇయర్స్ దాకా వాళ్ళతోనే ఉండాలి. అది కష్టమైన నష్టమైనా భరించాల్సిందే. ఎందుకనంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లీజ్ అనే ఒక పెంట్ ఉంటుంది అన్నట్టు. ఇండియాలాగా ఎట్లా అంటే పోయి హాస్టల్లో జాయిన్ అయినట్టు నెల నెల డబ్బులు కడతా అంటే కుదరదు. లీజ్ తీసుకోవాలి. సో లీజ్ తీసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే ఐదర్ 6 months నుంచి 1 year దాకా ఉంటుంది ఈ లీజ్ అనేది. కొన్ని ఏంటంటే మినిమము 6 months అంటారు, కొందరు ఏంటంటే మినిమం 9 months అంటారు, కొందరు 1 year ఉంటారు. ఒకసారి మీరు లీజ్ తీసుకున్నాక మీరు ఏం చేయలేరు, వాళ్ళని భరించాల్సిందే. సో మీరు రూమ్మేట్స్ని చూస్ చేసుకున్నప్పుడే మంచి రూమ్మేట్స్ని చూస్ చేసుకోండి. అంటే మీకు మ్యాచ్ అయ్యే అంత రూమ్మేట్స్ని చూస్ చేసుకొని లీజ్ తీసుకోండి. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇదైతే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మంచి రూమ్మేట్స్ తీసుకోండి అండ్ మంచి ఇల్లుకి లీజ్ తీసుకోండి. ఎందుకంటే సరే లీజ్ తీసుకోకపోతే నడవదా అని అంటే మనకేందంటే లీజ్ తీసుకున్న తర్వాత మనకి మన పేరు మీద మెయిల్స్ వస్తాయి. లేకపోతే మనం బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలన్నా, ఇక్కడ ఏది చేయాలన్నా మనకి అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడుగుతారు. సో దానికోసం ఏంటంటే మనము ఈ లీజ్ తీసుకుంటే లీజ్ డాక్యుమెంట్స్ ఇస్తాడన్నట్టు. సో దాన్ని నువ్వు అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల అందరూ లీజ్ తీసుకుంటారు. ఇక దాని తర్వాత ఎట్లా అంటే మన పేరు మీద మెయిల్స్ రావడం, మనం ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మన పేరు మీద ఆర్డర్స్ రావడం. మన పేరు ఎట్లుంటుందంటే కొన్ని ఇల్లులకి మెయిల్ బాక్స్ ఉంటుంది ఇంటి బయట. ఆ మెయిల్ బాక్స్ మీద మన నేమ్స్ ఉంటేనే కొందరు ఇస్తారు. లేకపోతే ఏమవుతుందంటే అది డైరెక్ట్ లీజింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అండ్ లీజింగ్ ఆఫీస్ వాళ్ళకి చెక్ చేస్తారు అన్నట్టు, ఈ పర్సన్ ఈ ఇంట్లో ఈ అపార్ట్మెంట్లో అనే ఈ పర్సన్ ఉన్నాడా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు మీ పేరు లేదనుకోండి, వాళ్ళు చెకింగ్కి వచ్చి దాని తర్వాత లీజ్కి కాకుండా మీరు ఎగనెస్ట్గా ఇట్లా ఉంటుర్రని తెలిస్తే వాళ్ళు ఫైన్ వేయడము, అండ్ చిన్న కాకుండా పెద్ద అమౌంట్ ఫైన్లు వేయడం. కొంచెం పెంట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో లీజ్ అనేది తీసుకోవాల్సిందే. సో వేరే ఆప్షన్ లేదు మనకి. కాకపోతే కొంచెం ఒకవేళ మీకు మంచిగా అనిపించకపోతే స్టార్టింగ్ ఒక తక్కువ మంత్స్ 6 months తీసుకున్నా కానీ తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లీజ్ అనేది తీసుకోవాల్సిందే ఎట్లా చేసైనా. సో మంచి రూమ్మేట్స్ మంచి ఇల్లుని తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ లీజ్ తీసుకునేటప్పుడు మనని డిపాజిట్ అమౌంట్ పే చేయమంటారు. అంటే ఇండియాలో ఉన్నప్పుడే మోస్ట్లీ వాళ్ళు డాక్యుమెంట్స్ పంపిస్తారు. చాలామంది ఏంటంటే ఇండియాలో స్టూడెంట్స్ ఈ ఫేస్బుక్లో కాలేజ్ గ్రూప్లలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో తెలిసిన వాళ్ళ దగ్గర సీనియర్ల దగ్గర ఇట్లా మాట్లాడుకొని వాళ్ళు చెప్తారు కదా. సో సీనియర్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారు. అంటే ప్రతి కాలేజ్కి ఒక గ్రూప్ ఉంటుంది, ఇండియన్ అసోసియేషన్ గ్రూప్. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ట్రావెలింగ్కి సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ రూమ్ అకామిడేషన్ కావాలో వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీకు ఇల్లు పిక్చర్స్ పంపించడము, అండ్ మీ లీజ్ ఎంత ఉంటుంది, మీరు మంత్లీ ఎంత కట్టాలి, ఎంతమంది ఉంటారు, అంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తారు మీ సీనియర్స్. దాని తర్వాత ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడే చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చుడితోటే టెంపరీ అకామిడేషన్ ఉంటే పర్లేదు. లేనోళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్నప్పుడే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అంటే లీజింగ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చినాక మనము డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. డిపాజిట్ అమౌంట్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ నీ ఇల్లు ఒక $1,600, $1,700, 1,000 ఉందనుకోండి డాలర్స్, లేకపోతే $1,000 ఉందనుకోండి, ఆల్మోస్ట్ 1.5 month ఆ అమౌంట్ ఆ రేంజ్లో ఉన్న అమౌంట్ని డిపాజిట్గా పెట్టుకుంటారు లీజింగ్ ఆఫీస్ వాళ్ళు. ఇది ఎప్పుడు ఇస్తారంటే మీ లీజ్ అయిపోయిన డేట్కి వాళ్ళు ఏంటంటే చెక్ చేసి అంత మంచిగానే ఉన్నదంటే మీ డిపాజిట్ మీకు ఇచ్చేస్తారు.
కానీ మోస్ట్‌లీ ఏందంటే, ఈ 1 ఇయర్‌లో మనకి ఏదో ఒక చిన్న డ్యామేజ్ అన్న అయ్యుంటది. సో, అది గాకుండా జూసుకోండి. ఎందుకంటే, మోస్ట్‌లీ మనం కుకింగ్ జేసినప్పుడు గానీ, లేకపోతే ఈ విండోస్‌కి గానీ, లేకపోతే ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినప్పుడు ఏమైతదంటే, వాళ్ళు చిన్నదానికి గూడా పెద్ద అమౌంట్ చార్జ్ జేస్తారన్నట్టు. డ్యామేజెస్‌కి ఇంత అయిందని జెప్పేసి. మోస్ట్‌లీ నీకు ఇయ్యొద్దన్నట్టుగానే అనుకుంటారో ఏమో నాకు దెల్వదు గానీ, సో ఎంత మంచిగా జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే డిపాజిట్ అమౌంట్ కోసం మీరు మంచిగా వాడుకోవాలి ఇల్లు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్పబోయే సెకండ్‌ది ఏందంటే పార్ట్ టైము. పార్ట్ టైమ్ అనేది చాలా మందికి ఇంపార్టెంటే ఇక్కడ. ఎందుకంటే ఈడికొచ్చిన తర్వాత పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. మనది మనమే ఉండాలి. ఇంట్లో నుంచి డబ్బులు అడగొద్దు అనుకునే వస్తారు చాలామంది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏందంటే పార్ట్ టైమ్ దొరకడం ఇనిషియల్ డేస్‌లో చాలా కష్టం. సో, ఓపిక తెచ్చుకొని డైలీ ఎళ్లి మీకు తెలిసిన వాళ్ళని సీనియర్స్‌ని రికమెండ్ చేయడం గానీ, లేకపోతే కాలేజ్, యూనివర్సిటీలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి గదా! సో, అన్ని డిపార్ట్మెంట్స్‌లో తిరుగుతూ పార్ట్ టైమ్ అయితే సంపాదించుకోండి. ఎంతవైనా యూజ్ లేదు అనుకోని మాత్రం ఉండకండి. ఏదన్నా ఒక చిన్న హోప్ అన్న పెట్టుకొని వస్తదనే నమ్మకంతోనే ఇనిషియల్ డేస్‌ల ట్రై చేయండి. ఈ గ్యాప్‌లో ఏందంటే, ఈ ఇనిషియల్ డేస్‌ల ఒక 2 మంత్స్‌కి గానీ, లేకపోతే లీజింగ్ గానీ, అండ్ డిపాజిట్ అమౌంట్‌కి గానీ, రెంట్‌లకి, ఎక్స్‌పెన్సెస్‌కి వీటికైతే మాత్రము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే క్యాష్ గానీ, లేకపోతే ఈ డబ్బులు ఎంతైతాయో మీ యూనివర్సిటీని బట్టి అక్కడ ఎంత డబ్బులైతాయి అండ్ మీ ఎక్స్‌పెన్సెస్‌కి ఎంతైతాయి, ఈ ఎస్టిమేటెడ్ అమౌంట్ అయితే పెట్టుకొని, ఆ అమౌంట్ అయితే తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఈడికొచ్చుడుతోటే యూజ్ ఉంటది. నార్మల్‌గా ఏందంటే చాలామంది ఫోరెక్స్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొచ్చుకుంటారు. వాళ్ళేందంటే నార్మల్‌గా అన్ని ఏటీఎమ్స్‌లా చార్జ్ చేస్తారన్నట్టు. నువ్వు అన్ని ఏటీఎమ్స్‌లో ఏందంటే ఫ్రీ ఉండదు. సో, నువ్వు ఎవ్రీ టైమ్ అంటే విత్‌డ్రా చేసినప్పుడు క్యాష్ వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని క్యాష్ తెచ్చుకుంటాము. మాకు చార్జెస్ తప్పుతాయి గదా! అనుకుంటే మాత్రం క్యాష్ తీసుకొచ్చుకోండి. ప్రిఫరబుల్ అది. అరౌండ్ ఒక $1000 అంటైతే ఆళ్ళోనే చేస్తారు. సో, దానికి మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో ఆపడం గానీ అది ఇది అని ఏముండదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ టైమ్ గురించయితే నేను ఇప్పటికి చాలా వీడియోస్‌లో చెప్పిన. మీరైతే ఎట్లా పార్ట్ టైమ్ తెచ్చుకోవాలని జెప్పేసి, అండ్ ఎట్లెట్లా ట్రై చేయాలని జెప్పేసి. అంటే సీనియర్స్‌ని అడగడం గానీ, కాలేజ్, యూనివర్సిటీలో ఇనిషియల్ డేస్‌లో ఏందంటే ప్రొఫెసర్స్ కొంచెం ఫ్రీ ఉంటారు అండ్ క్యాంపస్ చుట్టే ఉంటారు. వాళ్ళతోని కనెక్షన్ ఎంత పెంచుకుంటే అంత మంచిది. అంత యూజ్ ఉంటది మీకు వాళ్ళ ద్వారా. ఎందుకంటే వాళ్ళతోని కనెక్షన్ ఉంటే మీకు వచ్చిన ఫస్ట్ సెమ్ కాకపోయినా సెకండ్ సెమ్‌లోనైనా మీకు వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్ గానీ, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గానీ ఇచ్చే ఛాన్సులుంటాయి. వాళ్ళు రికమెండ్ చేసుకుంటే మిమ్మల్ని. మంచి కనెక్షన్స్ పెంచుకోండి కాలేజ్‌ల. ఏం పోతాంలే యూనివర్సిటీకి అనుకోకుండా రెగ్యులర్‌గా ఎళ్తూ ఏం జరుగుతుంది అండ్ ఈ యాక్టివిటీస్ ఉంటాయి కాలేజ్, యూనివర్సిటీలో ఏందంటే ఏదో ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి అన్నట్టు. సో, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ కనెక్షన్స్ పెంచుకోండి. ఫ్యూచర్‌లో ఆ కనెక్షన్సే మీకు యూజ్ అయితాయి. ఇక నేను చెప్పబోయే థర్డ్ విషయం ఏందంటే సాఫ్ట్‌గా అస్సలు ఉండకండి. సాఫ్ట్‌గా ఉంటే మాత్రం తొక్కుదామని చూస్తారు రూమ్‌మేట్స్. సో, కొంచెం హార్డ్‌గానే ఉండండి. అంటే మీకు ఏ పనైతే అసైన్ చేస్తారో అదైతే చేయండి. అండ్ మంచి అండర్‌స్టాండింగ్ ఉంచుకోండి మీ రూమ్‌మేట్స్‌తోని. ఎట్లా అంటే ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. అండ్ మెయిన్‌లీ ఈ ఇంట్రోవర్ట్ వాళ్ళేందంటే ఏది మాట్లాడకుండానైతే ఉండకండి ఇండియాలో లాగా. ఇండియాలో ఫ్రెండ్స్ లాగా ఇక్కడ ఎప్పుడు నీతోనే ఉండి ఏమైంది మామ? ఏమనిపిస్తుంది మామ? అని అడగరు. సో, మీకు ఏదనిపిస్తే అది మాట్లాడండి. లైక్ ఎట్లా అంటే మీకు హెల్త్ బాలేకపోయినా గూడా సైలెంట్‌గా ఉండకండి. వచ్చి మీ రూమ్‌మేట్స్‌లో ఎవరో ఒకరితోనన్నా షేర్ చేసుకోండి. ఎట్లా అంటే నాకు హెల్త్ బాగా అనిపిస్తలేదు, నాకు ఫీవర్ అనిపిస్తుందో, ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే మాస్టర్స్ మాత్రం మంచిగా అయిపోతది. చిల్ అయిపోతది. అసలు అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తది. సో, మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలి ఎప్పుడు గానీ రూమ్‌మేట్స్‌కి. అండ్ వర్క్ కూడా షేర్ చేసుకోండి. నీట్‌గా ఉంచుకోండి. ఇగ వచ్చిన కొత్తలో ఏది పడితే అది జేసేస్తాం అని చాలా అనిపిస్తది. సో, అన్నీ కొంచెం ఒకసారి ఆలోచించి మీరేమనుకోని వచ్చిర్రు ఇక్కడికి యూఎస్‌కి అని ఆలోచించి మీరు జేసే ముందు ఏదైనా పని జేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఇది కరెక్టనా కాదా అని అనుకోని అప్పుడు జేయండి. అండ్ ఎవరికైతే ఇంకా కుకింగ్ రాదో వాళ్ళైతే ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకొని రండి. నేర్చుకోకపోయినా ఈడికొచ్చినాక యూట్యూబ్ చూసుకొనన్నా
చేసుకునే అంత ఉండాలి. సో అట్లుంటేనే మీరు ఇక్కడ సర్వైవ్ కాగలుగుతారు. ఎవడొచ్చి మీకు ఆకలైతుందా తిందుదా అని నోట్లో పెట్టరు అన్నం తీసుకొచ్చి. మీకు ఆకలైతే మీరే పోయి వండుకోవాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంతే ఇంగ ఎందుకనంటే నేను చెప్పలేను. అట్లనే ఉంటది. సో అది గుర్తుపెట్టుకొని ఆ మైండ్ సెట్‌తోనే రండి. ఏందంటే నేను, నా ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్, నా వర్కు, నా అమౌంటు, నా పని ఇట్లనే అనుకునే రండి. సో ఒకరితోని సంబంధం మనం ఈడికొచ్చినంక మంచిగానే ఉంటది స్టార్టింగ్‌ల. ఏదో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిచ్చిద్ది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్పబోయే ఫోర్త్ విషయం ఏందంటే క్రెడిట్ కార్డ్స్. సో ఈడికొచ్చిన తర్వాత ఏందంటే మీకు ఎస్ఎస్ఎన్ అనే ఒక నెంబర్ ఉంటది. అది ఎప్పుడొస్తదంటే మీకు కాలేజ్‌లో పార్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ నెంబర్ వస్తది. ఎస్ఎస్ఎన్ అనే కార్డ్ వస్తది. సో దానికేందంటే నార్మల్‌గా క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. అది లేకపోయినా గూడా నార్మల్‌గా క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. అమెక్స్ గానీ, జాలు గానీ. సో అది ఉంటే ఏందంటే ఇంకా ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్స్ గూడా మీకు అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటది. లైక్ డిస్కవర్ అవి ఇవి. సో ఏందంటే మీకు ఇక్కడికొచ్చిన తర్వాత నార్మల్‌గా రూమ్‌మేట్సో లేకపోతే సీనియర్స్ ఎవరో ఒకరు రిఫర్ చేసి అయితే మీకు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు బానే ఉంటది. వాడినప్పుడు గూడా బానే ఉంటది. కానీ కట్టాల్సొచ్చిన టైంకి తెలిసిద్ది ఎంత కష్టమో ఈ అమౌంట్ పే చేయడం అని. సో దేనికి పడితే దానికి యూజ్ చేయకండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. మీకిది యూజ్ అయితది అనుకుంటే మాత్రమే దానికి ఖర్చు పెట్టుకోండి. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కోసం అయితే ఖర్చు పెట్టుకోకండి. తర్వాత బాధపడకండి. ఇదన్నమాట మన వీడియో. ఇవే గాకుండా ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒకే వీడియోలో చెప్పాలంటే కొంచెం లెంత్ ఎక్కువైతదని చెప్పేసి ఆపేసిన ఇప్పటికే. సో అదేందో తెలుసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఆ వీడియో గనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరైతే చూడొచ్చు. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఉంటా మళ్ళా. బాయ్.